अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. డియర్ సిస్టర్స్, మన జీవితంలో ఎంత పని ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, రోజులో 5 సార్లు మనం ఆగి అల్లాహ్ ముందు నిలబడే అందమైన ఇబాదత్ నమాజ్. చాలాసార్లు మనం నమాజ్ చదువుతాం, కానీ అందులో ఉన్న ప్రతి పొజిషన్ యొక్క అర్థం గురించి తెలుసుకుందాం. ఖియామ్, ఇది అల్లాహ్ ముందు నిలబడే స్థితి. ఈ సమయంలో మనం సూరా అల్ ఫాతిహా మరియు ఖురాన్ నుంచి మరో సూరా లేదా కొన్ని ఆయతులు చదువుతాం. ఇది మనం అల్లాహ్ మాటలను వినే పవిత్రమైన సమయం. తర్వాత రుకులో మనం నడుము వంచి సుబ్హాన రబ్బి అల్ అజీమ్ అని అల్లాహ్ను పిలుస్తాం. ఇది మనకు అల్లాహ్ ముందు వినమ్రతను నేర్పుతుంది. రుకు తర్వాత కౌమా, మనము మళ్ళీ నిటారుగా నిలబడి సమీ అల్లాహు లిమన్ హమిదా అని చెబుతాం. అంటే అల్లాహ్ తనను స్తుతించే వారిని వింటారు. తరువాత నమాజ్లో అత్యంత గొప్ప స్థితి సజ్దా. మనిషి అల్లాహకు అత్యంత దగ్గరగా ఉండే సమయం సజ్దా చేస్తున్న సమయం. ఈ సమయంలో మనం సుబ్హాన రబ్బియల్ అలా అని చెబుతాం మరియు మన హృదయంతో దువా చేస్తాం. సజ్దా తర్వాత మనం కొద్దిసేపు కూర్చుంటాం. దానిని జల్సా అంటారు. ఈ సమయంలో మనం అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరే దువా చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ రెండో సజ్దా చేస్తాం. ఇది మన వినమ్రతను మరింతగా చూపించే స్థితి. చివరిగా మనం కూర్చునే స్థితిని తషహుద్ అంటారు. ఈ సమయంలో మనం తషహుద్ చదివి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దరూద్ పంపి నమాజ్ను ముగిస్తాం. డియర్ సిస్టర్స్, నమాజ్ కేవలం ఒక బాధ్యత కాదు, అది అల్లాహ్తో మన హృదయానికి ఉండే అందమైన సంభాషణ. అందుకే నమాజ్ను తొందరగా కాదు, అర్థం తెలుసుకుని చదవాలి. అల్లాహ్ మనందరికీ నమాజ్ను ప్రేమతో మరియు ఖుషూతో చదివే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. అల్హమ్దులిల్లా. రేపు మరింత మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఏమన్నా తప్పులు చెప్పుంటే మాఫ్ కరో అల్లా. అస్సలాము అలైకుం.